మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ మహాదేవుని దయ, మహాదేవుని యొక్క మహాకృప మీ అందరి మీద ప్రభువారు ఉంచి నడిపించునుగాక. దేవాతి దేవుడు మనలను ప్రేమించి ఇచ్చిన వాగ్దానము 90వ కీర్తన 14వ వచనంలో దేవాతి దేవుడి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఆమేన్. దేవుడి యొక్క వాగ్దానము మీ అందరి జీవితంలో ప్రభువారు నెరవేర్చునుగాక. దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఆయన కృప మనకిస్తున్నాడు. ఆయన కృప మనకిస్తున్నాడు గనుక మనము లేవగలుగుతున్నాం, క్షేమంగా ఉండగలుగుతున్నాం, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాం. మన పనిపాట్లలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి ముందుకెళ్ళగలుగుతున్నాం. దేవుని యొక్క కృప మరి మనతో గాని ఉండకపోతే మనము లేవం. దేవుని కృప మనకు అదనం లేకపోతే మనం హాస్పిటల్కి వెళ్తాం. దేవుని కృప మనము మీద లేకపోతే మనము ఇబ్బందులో పడతాం. ఇబ్బందులో ఉన్న నీవు తిరిగి రాకపోవచ్చు. ప్రతి ఉదయం ఆయన కృప నీ పట్ల ఎంత ఉన్నది అనేది మీకు తెలియదు గనుక మనం ఏమనుకుంటూ ఉంటాము అని అంటే, నేను ఉదయకాల సమయంలో నేను లేవగలిగాను, అది నా గొప్ప భాగ్యం అని అనుకోకండి. దేవుని యొక్క కృప ప్రతినిత్యము మీతో ఉంటుంది. ఆ కృప ఉన్న కారణం చేతనే మీరు ఉదయకాల సమయంలో లేచి మళ్ళీ మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు. అందుకని ఆయన ఈ విధంగా రాస్తున్నాడు, మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదాము. అంటే దేవుని కృప ఉంటున్నది కనుక నువ్వు ఇంతవరకు 50 బ్రతికితే 50, 40 బ్రతికితే 40, 30 బ్రతికితే 30, 60 ఉంటే 60, 70 ఉంటే 70, 80 ఉంటే 80, 85 ఉంటే 80, అది దేవుని కృప ఉన్నదని, మీ దినములన్నీ దేవుడు కాచాడని మీరు అనుకుంటూ ప్రభులో సాగాలి. అలాగే ఎప్పుడైతే నువ్వు సాగుతావో అప్పుడే ఈ వాగ్దానము మీ పట్ల నెరవేరుస్తాడు. నీ యొక్క గొప్పతనం అన్ని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరదు. దేవుడు నా పట్ల ఉన్నాడు, ఆయన కృపతో నేను నింపబడుతున్నాను అని నీవు ప్రతి ఉదయమున లేవగానే ఆ విధంగా ప్రార్థించుకుంటూ ప్రభులో సాగండి. దేవుడి యొక్క వాగ్దానం మీ అందరి జీవితంలో ప్రభువారు నెరవేర్చునుగాక. ప్రేమ కలిగిన ప్రభువునికి వందనాలు. ఈ దినమంతా నీ ప్రియబిడ్డలతో ఉండండి, నీ కరుణ కటాక్షములతో ముందుకు తీసుకువెళ్ళండి. నాయనా ప్రభ, ఇదిగో నాయనా ప్రభ, నీవిచ్చిన దినములు మేము నాయనా ప్రభ నాయన వాటిని బట్టి సంతోషించగలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన ఈ దినం నీ సుదినం నాయన, ఎవ్వరు నాయన మందిరాలకి మానకుండా నీ సన్నిధిలో ఏకీభవించి ముందుకు వెళ్ళగలిగిన మహాకృప ధన్యత భాగ్యాలు ప్రతి వారికి దయచేయమని యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి దేవుని ప్రేమించిన ప్రతి వారి మీద ఆయన సంకల్పములు ఉంచి నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఉదయకాల శుభములు.